గలిబిలి చేసేసింది. ఆ యూదయ ప్రాంతంలో, ఆ బెత్లెహేము పురములో యేసుక్రీస్తు పరిశుద్ధురాలైనటువంటి మరియకు గర్భముగా ధరించబడినటువంటి సంఘటన తెలిసినాక సాతానుడు స్వజనుల్నే రెచ్చగొట్టి మరియ మీదకి, ఆ గర్భములో ఉన్నప్పుడే మరియ మీద తిరుగుబాటు చేపించింది సాతానుడు. ఆ మరియను చంపేస్తే గర్భంలో ఉన్న యేసు కూడా చచ్చిపోతాడు అని ప్లాన్ చేసి స్వజనుల్ని లేవనెత్తింది. ఇదిగో నీ భార్య యోసేపు, నీ భార్య గర్భం ధరించింది, మీ ఇద్దరు ఏకం కాకమునిపై నీ భార్య గర్భం ధరించిందని ఆ రెచ్చగొట్టి ఆ రీతిలో ఆ ప్రాంత ప్రజలందరినీ లేవనెత్తి ఆమెను ఎలా అయినా రాళ్లతో కొట్టి చంపాలన్నటువంటి ప్లాన్ ఆమె సాతానుడు వేసేసి ఏం చేసింది? ప్లాన్ చేసేసింది. పిల్లారా, ఆలోచన చేసి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, సాతానుడికి ఏంది బాధ? సాతానుడికి ఎందుకు కక్ష? సాతానుడికి ఎందుకు ఆ వ్యసనం అంటే, ఈ అపరిశుద్ధ స్థలంలో నుండి దేవుని ఆరాధించే సాతానికి గర్వం వచ్చేసే తలకే పడద్రోయబడింది శూన్యంలోకి. పరిశుద్ధ స్థలంలో నుండి పడవేయబడింది, పారదోలబడింది సాతానుడు. దానితో పాటు తన సమూహం అంతా కూడా ఫాల్స్ పడిపోయారు. పిల్లారా, పడిపోయి అటు ఇటు నిన్ను నన్ను మనలందరూ కూడా ఈ సృష్టిలో, ఈ శూన్యంలో తిరుగుతూ అవి ప్రతి ఒక్కరిని హింసిస్తాయి. పిల్లారా, శ్రమలతో, కష్టాలతో, రోగాలతో, అవమానాలతో, నిందలతో, ఆర్థికంతో, రకరకాల ఇబ్బందులు కలిగిస్తూ, కక్షలతో, కార్పణ్యాలతో, ఒకరినొకరు చంపుకుంటానికి ద్వేషాలతో సాతాను రగిలిస్తుంది మంట. మనుషులందరూ మంచోళ్లే, కానీ సాతానుడు పెడుతుంది ఒకళ్ళొకళ్ళకి రక్త మాంసంతో ఉండే తలకే జీర్ణించుకోలేక మనం కక్షలతో, కార్పణ్యాలతో, రోషంతో, ద్వేషంతో, అసూయతో, కుళ్ళుతో, కుట్రాలతో నిండిపోతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఏం చేస్తుందంటే సాతానుడు ఎప్పుడైతే పడద్రోయబడిందో దానికి తెలుసు ప్రభు లోకరక్షకుడైన, లోకమంతటి రక్షణగా తీసుకురావటానికి జన్మిస్తున్న సంగతి తెలిసి ఆ రక్షకుడిని పుట్టుకని దానికి జీర్ణించుకోలేక ద్వేషంతో, కుళ్ళుతో, కుట్రతో, అసూయతో ఆ ప్రభుని ఈ భూమి మీద జన్మించకుండా చేద్దామని ప్లాన్ చేసింది. మొట్టమొదటి ప్లాను తన స్వజనుల మీద రెచ్చగొట్టింది. తర్వాత తనకు ప్రదానం చేయబడినటువంటి, తనను వివాహం చేసుకున్నటువంటి యోసేపు మీద తిరుగుబాటు చేసింది. యోసేపు కూడా ఆన్ ద స్పాట్ లో ఆ దూతకి, క్షమించండి, ఆ సాతానుడికి లొంగిపోయాడు. పిల్లారా, అప్పుడు ఆయన కొట్టకుండా, రాయితో కొట్టకుండా ఆయన చాటుకి వెళ్ళిపోయాడు. యోసేపు ఆ కోపంతో ఒక దెబ్బగాని రాయితో కొట్టున్నట్టుగా అయితే అందరూ దన కొట్టేసేవాళ్ళు, కొట్టేసి చంపేసేవాళ్ళు. కాసుకొని ఉంది సాతాను అందరి చేత రాళ్లతో కొట్టి చంపటానికి. కారణం ఏం తెలుసా? జీర్ణించుకోలేకపోయింది. కారణం ఏం తెలుసా? కక్ష. కారణం ఏం తెలుసా? అసూయ. కారణం ఏం తెలుసా? జీర్ణించుకోలేకపోయింది. పిల్లారా, ఆలోచించే నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, సాతానుడు నిన్ను కూడా ఆ రీతిలో రెచ్చగొడుతున్నాడా? నువ్వు కూడా ఏ విషయమైనా జీర్ణించుకోలేక రకరకాలుగా నిష్టానుసారమైనటువంటి మాటలతో, నిష్టానుసారమైనటువంటి తలంపులతో, నిష్టానుసారమైనటువంటి ఉద్దేశాలతో, నిష్టానుసారమైనటువంటి నోటి మాటలతో, దూషణ మాటలతో దూషిస్తున్నావా? ఈ ఉదయకాలం నీకై నువ్వు పరీక్షించుకో. సాతానుడు నిన్ను కూడా ఆ రీతిలో వాడుకుంటున్నాడా? సాతానుడు నిన్ను కూడా ఆ రీతిలో రెచ్చగొడుతున్నాడా? సాతానుడు నిన్ను కూడా ఆ రీతిలో నోటు దురుసుగా లేవనెత్తున్నాడా? ఆలోచించే సాతానుడు రెచ్చగొడుతూ